హాయ్ అండి, అందరు బాగున్నారా? ఈరోజు పాలకూర పకోడీ చేద్దామనేసి నేను చేస్తున్నా అండి, మీకు చూపిద్దామనేసి. పిండి కలిపి పెట్టుకున్నాం, మనకు శనగపిండి అండి. శనగపిండిలో మనం ఒక ఏంటంటే ఒక స్పూను కారము, ఒక స్పూను సాల్టు, కొంచెం పసుపు వేసాను. అలాగే జీలకర్ర, కొంచెం వాము అంటారు కదా, కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇదిగో పాలకూర అండి. పాలకూర ఆల్రెడీ కలిపేసి పెట్టుకున్నాను కాబట్టి పిండి చూపిస్తున్నాను మీకు. ఇదిగో కరివేపాకు, అలాగే కొత్తిమీర కూడా చిన్న కట్ చేసి పెట్టుకున్నాం. ఓకేనా? కొంచెం పాలకూర వేసేది మీకు కూడా చూపిద్దాం, హెల్త్కి కూడా చాలా మంచిది కదా పాలకూర అనేసి. ఓకేనా? ఇలా కలిపేసుకొని మనం పాలకూరని బట్టి మీరు పిండి కలుపుకోవచ్చు, ఎంత పడుతుంది అనేది మీకు తెలుస్తుంది కదా. ఓకేనా? ఓకే, చూడండి ఇలా కలిపేసేసుకున్నా. ఓకేనా? పాలకూర మీకు ఎంత ఉన్న దాన్ని బట్టి పిండి కలుపుకోండి. ఓకేనా? ఇప్పుడు ఆయిల్ పెట్టేసుకుందాం మనం. చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇది, చాలా టేస్టీ కూడా ఉంటుంది. ఆయిల్ పెట్టేసుకుందాం. ఓకే అండి, ఆయిల్ వేడెక్కింది, జస్ట్ వేసేస్తున్నా. నార్మల్గా అందరికీ తెలిసిందే, కాకపోతే చూపిద్దాం అనేసి. ఓకేనా? అయిపోయిందండి, చూడండి ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ట్రై చేయండి, ఎంతమందికి ఇష్టమో నాకు చెప్పండి. ఓకేనా? మా పెద్ద బాబు తింటాడు ఇదంతే, మా పాప, మా చిన్న బాబు అసలు ఎవరు తినరు, మా వారు తింటారు మళ్ళీ. ఓకేనా? మీ ఇంట్లో కూడా ఎవరెవరు తింటారో చెప్పండి. ఓకేనండి? ఓకే అండి, మనకి వేడివేడి పాలకూర పకోడీ రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో, బయట క్రిస్పీగా, లోపల మెత్తగా, చాలా బాగుందండి. పాలకూర మనకు హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి మీరు ఇంట్లో ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి, బాయ్, టేక్ కేర్.